మిత్రులారా నమస్తే. మరో హైకూతో మీ ముందుకొచ్చాను ఇవాళ. హైకూ సౌందర్యాన్ని వీక్షించండి, వినండి. మబ్బులు తేలిపోయాయి. వాళ్ళిద్దరూ కలిశారు. ఐ రిపీట్, మబ్బులు తేలిపోయాయి. వాళ్ళిద్దరూ కలిశారు. ఇదండి 3 లైన్‌లలో ముచ్చటగా ఉన్నటువంటి హైకూ. మొదటి లైన్‌లో మబ్బులు అని జెప్పేసి ఒక వాతావరణాన్ని మనకు పరిచయం చేస్తాడు కవి. ఇక రెండవ లైన్‌లో తేలిపోయాయి అంటారు. అంటే మబ్బులు తేలిపోవటం అంటే గాలి వీచినప్పుడు మబ్బులు చెదిరిపోయి దూరంగా జరిగిపోవటం గానీ, లేకపోతే ఒకదానిలో ఒకటి విలీనమైపోయి మాయమైపోవటం అనేది గూడా కనపడుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ మబ్బులు తేలిపోవటం అంటే విస్తరించి ఒకదానొకటి కలవటం. సో, అది ఇక్కడ జక్స్టాపోజ్ అయింది. అందుకే మూడో లైన్‌లో కవి అంటాడు, వాళ్ళిద్దరూ కలిశారు అని. అంటే వాళ్ళిద్దరూ ఎందుకు కలిశారు అన్నప్పుడు మళ్ళీ మనం ఒకసారి రీడింగ్ చేసుకుంటే పై 2 లైన్‌లు మళ్ళీ చదువుకుంటాం మనం. మబ్బులు తేలిపోయాయి. అందుకే వాళ్ళిద్దరూ కలిశారు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. మబ్బులు తేలిపోవడం అంటే ఇక్కడ మళ్ళీ హ్యూమన్ యాస్పెక్ట్‌లో మనం ఆలోచించినప్పుడు మరి వాళ్ళ మధ్యలో మబ్బులు అంటే దిస్ హాస్ బీన్ కంపేర్డ్ విత్ ద ప్రాబ్లమ్స్ కావచ్చు, అడ్డంకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అపార్థాలు కావచ్చు, ఏదైనా కావచ్చనమాట. అంటే ఇక్కడ ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య అంటే వాళ్ళు ప్రేమికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి మానవ సంబంధాల్లో ఉన్న ఏ ఇద్దరి వ్యక్తులైనా కావచ్చు. అంటే మబ్బులు తేలిపోవటం అనే దాన్ని ప్రాకృతిక సంబంధమైనటువంటి అంశాన్ని మరి హ్యూమన్ టచ్‌తో మానవ సంబంధాల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న లేయర్ తోటి కంపేర్ చేసి చాలా అద్భుతంగా పోర్ట్రే చేసినటువంటి హైకూగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. హైకూలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి. నేచర్‌ని హ్యూమన్ నేచర్‌తో బ్లెండ్ చేసి చెప్పడం. సో, కాబట్టి ఆ సౌందర్యం చాలా అద్భుతంగా మరి మీకు అనిపించింది కదా! మబ్బులు తేలిపోయాయి. వాళ్ళిద్దరూ కలిశారు. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి తేలిపోయిన తర్వాత మబ్బుల్లాగా వాళ్ళిద్దరూ కలిసారనే కవి సమయం ఇక్కడ. నచ్చిందా?